లోకానికి మరి వెళ్ళిపోయేది తెలుసు కానీ, అంటే క్రైస్తవులకి వెళ్ళిపోయేది తెలుసు కానీ దేవుని ప్రణాళిక తెలియదు. కానీ ఈరోజు దేవుడు తన ప్రణాళికని నిజంగా ఎవరిని ఆయన తీసుకుని వెళ్ళబోతున్నాడో వాళ్ళకి తెలియజేస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ ఆయన ఆయన సంకల్పించినది ఆయన ప్రవక్తలకి చెప్పకుండా ఏది చేయడంట. కాబట్టి ఈ గడియ ప్రవక్త అయిన మరి మన ప్రవక్తకి ఆయన కార్యములన్నీ చెప్పాడు ఆయన. అంతేకాదు ఈరోజు మరి ప్రవక్తలు అనేక మంది ఉన్నారు. ఈరోజు అనేక మంది ప్రవక్తలు ఉన్నారు. ఎవరు ఆ ప్రవక్తలు అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మరి ఈ యొక్క 7 ముద్దల గ్రంథము యోహాను తిన్న తర్వాత యోహాను ఏమన్నాడంటే, నీవు అనేక జనుల గురించి ప్రవచించాలన్నాడు ఆయన. యోహాను ఎవరంటే వాక్య వధువుకి మాదిరి. ఇప్పుడు యోహానుకు మాదిరైన వాక్య వధువు మనమే. మనము ఆ గ్రంథం తిన్న తర్వాత మనం ఏం చేయాలంటే ప్రవచించాలి. ప్రవచిస్తే మనం ఏమవుతాం? అర్థమవుతుందా? అప్పుడు మనం ప్రవక్తలమైతే మనకి చెప్పకుండా తన సంకల్పాన్ని ఆయన మనతో మాట్లాడకుండా ఏది చేయడు ఆయన. అర్థమవుతుందా? కాబట్టి చాలా గొప్ప సమయంలో మనం ఉన్నాము. తన